అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైతు భరోసా రేపేస్తాము, రైతు భరోసా ఎల్లుండేస్తాము. కేసీఆర్ 3 పంటలకు వేస్తలేడు. నేను అధికారంలోకి వస్తే 3 పంటలకు వేస్తా, కేసీఆర్ 2 పంటలకే ఎత్తాడు. అది కూడా కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు. నేను అధికారంలోకి వస్తే 15,000 బిచ్చం వేస్తాం. మనం ఇది ప్రతిసారి చెప్పుకున్న ముచ్చట, ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రగల్భాలు కొట్టిన ముచ్చట్లు కాబట్టి ఏ విధంగా ప్రగల్భాలు వలికిండో మనందరికీ తెలుసు. ఏ విధంగా మునగ చెట్టు ఎక్కించిండో అందరికీ తెలుసు. ఏ విధంగా అరచేతుల వైకుంఠం చూపెట్టిండో వాళ్ళవి కానీ హామీలు ఇచ్చి మనందరికీ తెలుసు. యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో యావత్తు దునియా మొత్తం తెలుసు. రైతులకు రైతు భరోసా పైసలు అనగానే పంట పెట్టుబడి సాయం అంటే రైతులకు పంట పెట్టుబడిగా ఆసరయ్యే పైసలు అవి రైతు బంధు. దాని పేరు మార్చి రైతు భరోసా అని పెట్టింది. రైతు భరోసా పెట్టినాక ఏమైంది? 5 తాపలు వేయాల్సింది ఉండే రైతుల ఖాతాలలో. కమ్సే కము ఒక 2 తాపలన్నా సంపూర్ణంగా పూర్తి చేయలేదు. 1 తాప వేసిండు పూర్తిగా, ఇంకొక తాప సగం సగం. 2 ఎకరాలు ఉన్నోళ్ళకు, 1 ఎకరం ఉన్నోళ్ళకు, గుంటల జాగు ఉన్నోళ్ళకు కూడా పడలేదట. 5 తాపలు, మొన్నటి తాపతోనే 5 తాపలు పడాల్సింది ఉండగా అటు ఇటు ఒక 2 తాపలు లెక్కేసుకున్నా కూడా 3 తాపలు ఎగ్గొట్టిండు రైతు భరోసా పైసలు. పంటకు రైతు బంధు, రైతు భరోసా పైసలు పడతాయి. దానికి అదొక నిర్వచనం ఉన్నది, అదొక అర్థం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఏమైంది తెలుసా? ఓట్లకు రైతు భరోసా. ఓట్ల పండుగ వచ్చిందంటే రైతుల ఖాతాలలో పడతాయి రైతు భరోసా పైసలు. ఇక ఓట్లు లేకపోతే అది ఖతమై. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఊళ్ళకు సంబంధం లేదు కాబట్టి అవి పడాయి. కనీసం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కన్నా ఏత్తరు. ఏదైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మీ రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు పడతాయి అని చెప్పేసి నమ్మవలికిండు, ఊరిచ్చిండు. తర్వాత ఫిబ్రవరిలో మాట్లాడిండు. ఫిబ్రవరిలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అంతకంటే ముందుగా సభ పెట్టి ఆ సభలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇవన్నిటిని దాట వేసుకుంటా రైతు భరోసా పైసలు ఏమంటే పెద్ద ఎగనామం పెట్టేసిండ్రు రైతులందరికీ. ఈ తాప రైతు భరోసా ఎందుకు ఆగింది? మరి పేపర్లలో లీకులు ఇచ్చుకున్నారు, అన్నీ వేసుకున్నారు. అట్ల లీకులు, ఇట్ల లీకులు, అది ఇది అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని ముచ్చట్లు రాయించుకొచ్చుకున్నారు కదా. అనుబంధ సంస్థల పత్రికలలోనైతే ఇక పడ్డాయి రైతుల ఖాతాలలో పైసలు, మీరు చెక్ చేసుకునే ఆలస్యం, మీరు పోయి తెచ్చుకునే ఆలస్యం అన్నట్లు చేసిరు. ఏవి పాపం ఆ వార్తలు పట్టుకొని రైతులందరూ ఇక పడితే కావచ్చు నిజమే కావచ్చు, ఇక వస్తే కావచ్చు నిజమే కావచ్చు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసిండ్రు రైతన్నలందరూ. ఏమాయ సారు రైతు భరోసా అంటే ఇప్పుడు ఎవ్వరు ముఖం చూపెట్టే నాథుడే లేడు రైతన్నలకు. ఈ రైతు భరోసా ఎందుకు ఆగింది? మరి ఇన్నిసార్లు లీకులు ఇచ్చుకున్నారు కదా. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే 16వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. 16వ తారీఖు అయిపోగానే 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో టింగుమని పడితే రైతు భరోసా పైసలు అన్నారు. మరి ఏమాయి రైతు భరోసా పైసలు, ఎటువైనా రైతు భరోసా పైసలు అంటే నో ఆన్సర్. రైతులకు ముఖం చూపెట్టుకునే తెలివి లేదు ఇప్పుడు. ఎందుకు లేదు అని అంటే రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిరు. రైతులను నానా విధాల తిప్పలు పెడతా ఉన్నారు. కరెంట్ ఇస్తలేరు, టయానికి నీళ్లు విడుదల చేస్తలేరు. ఇక వచ్చేది ఎండాకాలం, కమ్సెకము నీళ్లను నింపాలన్న కూడా ఆలోచన కూడా లేదు. పంప్ హౌస్లను ఆన్ చేసి, పంపు మోటార్లను ఆన్ చేసి నీళ్ళని నింపాలన్న ఆలోచన కూడా లేదు. కాళేశ్వరం మీద ఏడుపు ఎంతసేపు ఏడుపే తప్ప దాన్ని వినియోగించుకుందామన్న ఆలోచన చేయలేదు. వినియోగిస్తూ ఉన్నారు, వినియోగించే కాడ పోతా ఉన్నాయి నీళ్ళు, ఎక్కడ ఆగకేం లేదు. కాకపోతే కొన్ని రిపేర్లు ఉండే, ఆ రిపేర్లు చేసి మరి మంచిగా చేద్దాం, ఇది ప్రజాధనం, ప్రజల ఆస్తి అని చెప్పేసి ఆలోచన చేయలేదు. మొన్న చెప్తాండు వృధా చేయం కాళేశ్వరం ప్రాజెక్టును అని చెప్పేసి. మరి ఏడ జ్ఞానోదయమైంది ఏం కథను? ఎక్కడ వృధా పెట్టిండు కాళేశ్వరం? ఎక్కడ ఏ ఒక్క వానాకాలం కానీ ఏ ఒక్క సంవత్సరం కానీ ఎక్కడ వృధా లేదు. కాకపోతే వెనక ముందు కావాల్సుకొని నీళ్లు విడుదల చేస్తలేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి. ఎందుకు విడుదల చేస్తలేరు అని అంటే ఇక్కడ సలహాదారులు అక్కడోళ్ళు ఉన్నారు కాబట్టి. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే రైతు భరోసా ఈ తాప ఎందుకు ఆగింది, ఈ ముచ్చట మనం చెప్పుకుందాం ఈ వీడియోలో మొత్తం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందుగాల్లా ఏడికి పోయిరు వీళ్ళు? ఢిల్లీకి పోయిరు.
ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రైతు భరోసాకు లింక్ ఉన్నది అని అనుకున్నాం. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రైతు భరోసాకు ఇంకొక లింక్ ఉన్నదొల్ల. ఈ లింక్ ఏందనేది మనం చెప్పుకుందాం. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ రైతు భరోసా వీటికి లింక్ చేసుకుంటా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోకంటే ముందుగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తామని అన్నాడు. ఎందుకంటే అది కొంచెము ప్లస్ అవుతుంది, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఊళ్ళలోనే సాగుతాయి అని చెప్పేసి. ఇక మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా వేసిరని రైతులకు ఏమన్నా అర్థం కాకుండా ఉంటుందా? కానీ కాకపోతే మీ పిచ్చ ఆనందము, రైతులకు ఏం తెలియదు అనేది చెప్పేసి మీ ఎర్రితనం, ఇంక అంతకుమించి ఏమీ లే. వాళ్ళు ఏం చేస్తారు, వేస్తారు, ఎట్లా ఈ 2 ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి వేస్తారు. కాకపోతే తారుమారు చేసే రిజల్ట్ మాత్రం ఇస్తారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది పాలేవి నీళ్ళేవి అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎవరి పాలన ఎట్లుండే, ఇప్పుడు పాలన ఎట్లున్నది అనేది క్లియర్ కట్గా అందరికీ తెలిసిపోయింది. అక్కడ ఆశ్చర్యం ఏమీ లేదు, అక్కడ మనము డౌట్ అనుమానం ఏమీ లేదు, మనకు ఉండాల్సిన డౌట్ అనుమానం. రైట్. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోకంటే ముందుగాలని రైతు భరోసా పైసలు ఇస్తామని అన్నారు. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందుగల్లా ఢిల్లీకి పోయి మీటింగ్ పెట్టొచ్చిరు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ అగ్రనాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం అక్కడ పిలిపించుకొని మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టి ఏమన్నారు, అబ్బా మంచిగున్నది పాలన, మీ భేష్ పాలన, మీ శబాష్ పాలన, ఇదే ఉత్సాహంతో ముందడుగు పోండ్రి అని చెప్పేసి వాళ్ళ మనసులో ఒకటి దాచుకున్నది బయట లోపల పెట్టుకొని బయటకి ఇట్లా పొగిడిర్రు. ఇక పొగడంగానే వీళ్ళు జబ్బలు దరుచుకున్నారు. వాళ్ళు కూడా మస్తు శంగ దుంకిర్రు. వాళ్ళు దుంకడానికి గల కారణం ఉన్నది. ఏం కారణం ఉన్నది అనేది కేరళ ఎన్నికలు. ఈ కేరళ ఎన్నికలకు, మన రైతు భరోసాకు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రైట్ లిటికేషన్ ఉన్నది. అగో ఈడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రైతు భరోసాకు ఓ లిటికేషన్ ఉన్నదంటే నమ్మచ్చు. కానీ ఈ మూడింటికి కలిపి మళ్ళీ కేరళ ఎన్నికలతో ఏం లిటికేషన్ ఉన్నది అంటే చెప్తా. ఢిల్లీకి వాయిరా, పోయిన తర్వాత ముచ్చట పెట్టిన తర్వాత వీళ్ళతో జబ్బలు దరుచుకున్నారా. కేసీ వేణుగోపాల్ను కేరళలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎం క్యాండిడేట్గా వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారాడ కేసీ వేణుగోపాల్ను. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరు ఇచ్చిండ్రు, దానిలో కీలక పాత్ర ఎవరు పోషించరు అంటే కేసీ వేణుగోపాల్. మరి రుణం తీర్చుకోవాలి కదా, రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈయన అనుకోకంటే ముందుగానే అక్కడ క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళను ఇక్కడ నుంచి 1000 కోట్ల రూపాయలు పంపమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏం చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. అగో తెలంగాణ ఒక రాష్ట్రం నుంచైనా మరి అటు పక్క రాష్ట్రం కర్ణాటక ఉన్నది కదా, కర్ణాటక నుంచి కూడా అది చేయాలి కదా అని అంటే కర్ణాటకలో వాళ్ళ సీటు పంచాయితీ వాళ్ళకు కొడుస్తలేదు, వాళ్ళ కొట్లాట వాళ్ళకు కొడుస్తలేదు. సో అక్కడ పైసలు అడిగితే ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళి దోసుకునే కాడికి అక్కడికి వెళ్ళి దోసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం వీళ్ళకి ఒక ఏటీఎం లాగా మారిందనేది మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి కూడా అక్కడక్కడ చెప్పుకుంటుండట, నేను చేయబట్టే ఇలా ఢిల్లీ ఏఐసిసి నడుస్తూ ఉన్నది, ఆ భవన్ నడుస్తూ ఉన్నది, అక్కడ రోజువారీ ఖర్చులకు, షాయి ఖర్చులకు, టిష్యూ పేపర్లకు కూడా నేనే పంపుతున్న పైసలు అని చెప్పేసి దగ్గరున్న వాళ్ళకు అనుచరులకు చెప్పుకుంటా ఉన్నాడట రేవంత్ రెడ్డి. మరి ఆయన ఇంట్లోకెళ్ళి ఏమన్నా పంపుతాడా, లేకపోతే ఆయన ఇంట్లో ఆస్తులు ఏమన్నా అమ్మి పంపుతాడా? అది కాదు. ఆయన కూడబెట్టుకున్న ఆస్తులు ఏమన్నా, లేకపోతే ఆయన జీతం ఏమన్నా పోగేసి పంపుతాడా? లేదు. తెలంగాణ ప్రజా ధనాన్ని మూటలు మోసుకొని పోతా ఉన్నారు. రైట్. అంతకుముందు బీహార్ ఎన్నికలకు మన పైసలే, మహారాష్ట్ర ఎన్నికలకు మన పైసలే. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కేరళ ఎన్నికల కోసం 1000 కోట్ల రూపాయలు మీరు జమ చేసి పంపాలి అని చెప్పేసి చెప్పంగానే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి 1000 కోట్ల రూపాయలు కార్యకర్తల నుంచి పోగేసి మరి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ కుటుంబానికి పంపేంత స్తోమత మనకున్నది, మనం కాపాడుకుంటామని మాట్లాడిండు. కానీ మరి ఇక్కడ ప్రజలకు ఏమన్నా చేసి ప్రజలను కాపాడుకుందాం, మా ఇళ్ళకెళ్ళే పైసలు వేసుకొని ఇక పరిస్థితులు ఇట్లున్నాయి కదా, రైతు భరోసా ఇస్తాన్నాం, తలా 1000 కోట్లు వేసుకొని రైతు భరోసా పైసలు వేస్తాన్నాం, అది ఉండదు. కానీ అక్కడికి మాత్రం మూటలు మోసుకపోతారు. మొత్తం మీద మంత్రికి ఒక 30 నుంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసిరట.
మొత్తం 1000 కోట్లు నింపాలనట. ఇప్పుడు దాదాపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోవాలంటే ఒక 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇక్కడ అంచనా వేసుకున్నారు. తర్వాత ఇప్పుడు రైతు భరోసా పైసలకు ఒక 9,000 కోట్ల రూపాయలు కావాలి. అండ్ వీళ్ళు 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిరట కదా. మరి తీసుకొచ్చి ఏం చేసిరంటే ఇప్పుడు ఈ గాంధీతాత విగ్రహం అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలతో పెడతామని అన్నారు కదా. ఇంట్లోకెళ్ళి 1,000 కోట్ల రూపాయలు తీసేసట వాళ్ళకి ఎవరికైతే అపార్ట్మెంట్లలో పాపం ఇల్లులు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి ఇస్తారట అన్నారు. తెలియదు మొత్తం మీద. మరి వాళ్ళకి ఇస్తే మిగతా నిర్వాసితులు ఊకుంటారా? మిగతా బాధితులు ఊకుంటారా? ఖమ్మం బాధితులు ఊకుంటారా? మూసి పరివాహక ప్రాంతంలో మూసి ప్రక్షాళన పేరు మీద ఇల్లులు కోల్పోతున్న వాళ్ళు ఊకుంటారా? ఎవరు ఊకోరు. కంపల్సరీ నష్టపరిహారం వాళ్ళకి ఎట్లా ఇచ్చిరో మాకు అట్లా ఇవ్వాలని చెప్పేసి ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. ఇది ఇంకా బూమరంగా అవుతుంది. ఆ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు ఈ 9,000 కోట్లకెళ్ళి 5,000 కోట్లు తీసేస్తే మిగిలేటి 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లతో రైతు భరోసా పైసలు అయ్యరాదు. ఏం చేస్తాం మరి? ఈ టెండర్లు పిలుస్తారు, టెండర్లు ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు? వీడికి 1,000 కోట్లు పంపుతారు. ఇంకా 3,000 కోట్ల రూపాయలు పడతాయి కదా. ఇంకా 3,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. దేనికో దానికి ఏమో చేస్తారు గంతే. ఇటు 700 కోట్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే ఆగమవుతుంది. ఇప్పుడు ఏం చేయలేము అని చెప్పేసి చేతుల్లో పట్టేసిరు. అందుకని ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టిన ఖర్చు కావాలి, రైతు భరోసా పైసలు వేసిన ఖర్చులు కావాలి. కాబట్టి ఇప్పుడు రైతులకు రైతు భరోసా వేయం, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాం. మన టార్గెట్ కేరళ ఎన్నికలు. కేరళకి ఇక్కడ నుంచి మూటలు పోవాలి. మూటలు పోకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊష్టమంటది. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. మెయిన్ శాఖలు ఆయన చేతులలో లేవు కాబట్టి కొంతమందిని అక్కడికి తీసుకొని పోయినరు, కొంతమంది మంత్రులను. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్తే వాళ్ళు వినరు కాబట్టి, అధిష్టానం చెప్తే వింటారు కాబట్టి. ఇగో ఇది జరిగింది కథ. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఇక్కడికి రైతు భరోసాకు రెండింటికి లింక్ ఉన్నది. కాకపోతే ఈ రెండింటికి కలిపి కేరళ ఎన్నికలతోని లింక్ ఉన్నది. కేరళకు పైసలు కావాలంటే ఇగో ఇక్కడ ఆపేయాలి. అందుకని రైతు భరోసా పైసలు వేయలే, రైతులకు ఆగం చేసిండ్రు, రైతులను మోసం చేసిర్రు. ఇది అసలు కథ. రైతన్నలారా ఇగో ఈ విధంగా గోసబుచ్చుకుంటా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల్ని. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.